వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఐఎమ్ అరవింద్ సుబ్బారావు. ఈ వీడియోలో మనము కండిషనల్ పర్ఫెక్ట్ సెంటెన్సెస్ ఎలా యూజ్ చేయాలి, వాటి మీనింగ్ ఏంటి, ఏ సందర్భానికి ఉపయోగిస్తాము, ఈ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఫస్ట్ కండిషనల్ పర్ఫెక్ట్ సెంటెన్స్ అంటే ఏంటంటే షుడ్ హ్యావ్ వర్బ్ 3, మైట్ హ్యావ్ వర్బ్ 3, మస్ట్ హ్యావ్ వర్బ్ 3, వుడ్ హ్యావ్ వర్బ్ 3, కుడ్ హ్యావ్ వర్బ్ 3. ఈ స్ట్రక్చర్ అంటే సబ్జెక్ట్ ఈ కుడ్ హ్యావ్ వర్బ్ 3 లేదా షుడ్ హ్యావ్ వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్, ఇలాంటి స్ట్రక్చర్ వచ్చినప్పుడు వచ్చే మీనింగ్ ఏంటి, అలా ఒక్కొక్క ఈ 5 కండిషనర్స్ని ఒక్కొక్కటి విత్ తెలుగు మీనింగ్ విత్ ఎగ్జాంపుల్స్ మనం క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మోడల్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ షుడ్ హ్యావ్ వర్బ్ 3 ఆబ్జెక్ట్. చేసి ఉండాల్సింది. సబ్జెక్ట్ షుడ్ నాట్ హ్యావ్ వర్బ్ 3 ఆబ్జెక్ట్. చేయకుండా ఉండాల్సింది. ఇవి రెండు మనం కొంచెం పశ్చాత్తాపడడానికి పనికి వస్తాయి. అంటే ఒక గతంలో ఏదో ఒక కాలంలో చేయవలసిన పనిని అక్కడ చేయలేదు, దాని తాలూకు రిజల్ట్ ఈరోజు మనకి ఇబ్బంది కలిగిస్తుంది. అప్పుడు ఫీల్ అవుతుంటాం, మనం ఆ పని చేసి ఉండాల్సింది, అంటే ఆ రోజు చేసి ఉంటే ఈరోజు బాగుండేది, దాన్ని చేసి ఉండాల్సింది అంటాం. అలాగే గతంలో ఏదో ఒక పని చేశాము, ఆ పని యొక్క రిజల్ట్ ఇప్పుడు నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. సో అప్పుడు మనం ఏం ఫీల్ అవుతామంటే చేయకుండా ఉండాల్సింది, చేయకుండా ఉండాల్సింది అంటే చేయకుండా ఉంటే బాగుండేది అని చెప్పడానికి చేయకుండా ఉండాల్సింది అంటాం. చేసి ఉండాల్సింది, చేయకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని దాంతో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. ఐ షుడ్ హ్యావ్ స్టడీడ్ బీఈడి. ఐ షుడ్ హ్యావ్ స్టడీడ్ బీఈడి అంటే నేను బీఈడి చదివి ఉండాల్సింది. అంటే అప్పట్లో బీఈడికి పెద్ద విలువ లేదనుకుని చదవలేదు, కానీ తర్వాత బీఈడి వల్ల చాలా లాభాలు ఉన్నట్టు ఇప్పుడు అనిపించింది అనుకోండి. అప్పుడు ఏం ఫీల్ అవుతామంటే నేను బీఈడి చదివి ఉండాల్సింది. అలాగే దాన్ని నెగిటివ్ తీసుకుంటే ఐ షుడ్ నాట్ హ్యావ్ స్టడీడ్ బీఈడి. ఐ షుడ్ నాట్ హ్యావ్ స్టడీడ్ బీఈడి. నేను బీఈడి చదవకుండా ఉండాల్సింది. బీఈడి చదవడం వల్ల నాకు ఇప్పుడు లేనిపోయిన ప్రాబ్లం ఏదో వచ్చినట్లయితే ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను. ఐ షుడ్ నాట్ హ్యావ్ స్టడీడ్ బీఈడి. నేను బీఈడి చదవకుండా ఉండాల్సింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. హీ షుడ్ హ్యావ్ టేకెన్ బ్రైబ్. అతను లంచం తీసుకొని ఉండాల్సింది. హీ షుడ్ హ్యావ్ టేకెన్ బ్రైబ్. అతను లంచం తీసుకుని ఉండాల్సింది. జనరల్గా లంచం తీసుకోవాలని మనం ఎవరు అనం, కానీ లంచం తీసుకోకపోవడం వల్ల అతని ఉద్యోగానికి ట్రబుల్ వచ్చింది. ఆఫీసులో అందరూ లంచం తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఇతను ఒక్కడే తీసుకోడు. ఫలితంగా ఏంటంటే అందరూ కలిసి ఇతనికి లేనిపోయిన ప్రాబ్లమ్స్ కలిగించారు. అప్పుడు అతని గురించి మనం చెప్పుకుంటున్నాం, ఇతను కూడా అందరిలాగే లంచం తీసుకుని ఉండాల్సింది. దాని ఆపోజిట్ హీ షుడ్ నాట్ హ్యావ్ టేకెన్ బ్రైబ్. అతను లంచం తీసుకోకుండా ఉండాల్సింది. అంటే లంచం తీసుకోవడం వల్ల ఇప్పుడు అతను చాలా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోయాడు అనుకోండి. అప్పుడు ఏం ఫీల్ అవుతామంటే హీ షుడ్ నాట్ హ్యావ్ టేకెన్ బ్రైబ్. అతను లంచం తీసుకోకుండా ఉండాల్సింది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్. నేను అతన్ని అడిగి ఉండాల్సింది. నేను అతన్ని అడిగి ఉంటే నాకు అతను అదేదో కావాల్సిన ఇన్ఫర్మేషన్ చెప్పుండేవాడు, కానీ అతనికి ఏం తెలిసి ఉంటుందిలే అని నేను అడగలేదు. కానీ తర్వాత తెలిసింది అతనికి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా అతని దగ్గర ఉందని. సో ఇప్పుడు ఏమనుకుంటామంటే ఐ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్. నేను అతన్ని అడిగి ఉండాల్సింది. అలాగే నెగిటివ్ తీసుకుంటే ఐ షుడ్ నాట్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్. నేను అతన్ని అడగకుండా ఉండాల్సింది. అడగకుండా ఉండాల్సింది అంటే నేను ఇప్పుడు అతన్ని అడగడం వల్ల ఒక విషయము అతను మనకు సహాయం చేయకపోగా ఊరందరికీ చెప్తున్నాడు మన గురించి ఏదో ఈ ప్రాబ్లం గురించి. సో అలాంటి వాళ్ళని అడగకుండా ఉండాల్సింది. ఐ షుడ్ నాట్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్. నేను అతన్ని అడగకుండా ఉండాల్సింది. మరొక ఎగ్జాంపుల్. షీ షుడ్ హ్యావ్ కన్ఫెస్డ్ హర్ క్రైమ్. ఆమె తన నేరాన్ని అంగీకరించి ఉండాల్సింది. కోర్టులో తను తప్పు చేసినట్టు ఒప్పుకొని ఉంటే శిక్ష తక్కువతో పోయి ఉండేది. షీ షుడ్ హ్యావ్ కన్ఫెస్డ్ హర్ క్రైమ్. ఆమె తన నేరాన్ని అంగీకరించి ఉండాల్సింది. దాని ఆపోజిట్ తీసుకుంటే షీ షుడ్ నాట్ హ్యావ్ కన్ఫెస్డ్ హర్ క్రైమ్. ఆమె తన నేరాన్ని అంగీకరించకుండా ఉండాల్సింది. ఆమె అంగీకరించడం వలన ఇప్పుడు ఆమెకి చాలామందికి ప్రాబ్లం అయిందనుకోండి. అప్పుడు ఏమంటామంటే ఆమె తన నేరాన్ని అంగీకరించకుండా ఉండాల్సింది. షీ షుడ్ నాట్ హ్యావ్ కన్ఫెస్డ్ హర్ క్రైమ్. సబ్జెక్ట్ మైట్ హ్యావ్ వర్బ్ 3 ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ ఉపయోగిస్తే చేసి ఉండొచ్చు అంటే ఒక పని జరిగిందని ఖచ్చితమైన క్లారిటీ లేనప్పుడు, సుమారుగా డౌట్గా ఉన్నప్పుడు చేసి ఉండవచ్చు అంటే ఆ పని జరిగి ఉండవచ్చు. రాత్రి వర్షం పడి ఉండవచ్చు, అతను ఊరు ఇల్లు ఉండవచ్చు. అలాంటి వ్యవహారాలు చెప్పడానికి
సబ్జెక్ట్ మైట్ హ్యావ్ వర్బ్ 3 ఉపయోగిస్తాం. సబ్జెక్ట్ మైట్ నాట్ హ్యావ్ వర్బ్ 3 ఆబ్జెక్ట్ ఉపయోగిస్తే అదే నెగిటివ్ అనమాట. చేసి ఉండకపోవచ్చు అంటే ఆ పని జరిగి ఉండకపోవచ్చు అనే సెన్స్ కోసం ఉపయోగిస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఇండియా మైట్ హ్యావ్ వన్ ద మ్యాచ్. ఇండియా మ్యాచ్ గెలిచి ఉండవచ్చు అంటే ఆఖరి 45 ఓవర్ల దాకా చూసాం, చివరి 5 ఓవర్లు చూడలేదు. కానీ మనకు ఒక ఐడియా ఉంది, ఇంతకుముందు స్కోర్ మనకు అనుకూలంగా ఉంది కాబట్టి ఇండియా గెలిచి ఉండవచ్చు. అదే ఒకవేళ నెగిటివ్ భావన కనుక అయితే ఇండియా మైట్ నాట్ హ్యావ్ వన్ ద మ్యాచ్. ఇండియా మ్యాచ్ గెలిచి ఉండకపోవచ్చు అంటే గెలవలేదని ఖచ్చితంగా మనకు తెలియదు, గెలిచి ఉండకపోవచ్చు. షీ మైట్ హ్యావ్ డైడ్. ఆమె చనిపోయి ఉండవచ్చు. యాక్సిడెంట్ అయిన ఆమెను ఒక ఆమె చూసాం నిన్న. ఆమె హాస్పిటల్కి వెళ్ళినప్పటికీ అంటే బాగా సివియర్ ఇంజరీస్ అయి ఉన్నాయి కాబట్టి డౌట్ పడుతున్నాం. షీ మైట్ హ్యావ్ డైడ్. ఆమె చనిపోయి ఉండవచ్చు. అదే ఒకవేళ నెగిటివ్ చెప్తే షీ మైట్ నాట్ హ్యావ్ డైడ్. ఆమె చనిపోయి ఉండకపోవచ్చు. అలాగే మరొకటి చూడండి. షీ మైట్ హ్యావ్ మేడ్ స్కామ్. ఆమె స్కామ్ చేసి ఉండవచ్చు. ఆమె స్కామ్ చేసిందో లేదో మన దగ్గర ఖచ్చితమైన క్లారిటీ లేదు. మీ ఎక్స్పెక్టేషన్స్ ఆధారంగా మనం ఒక స్టేట్మెంట్ ఇస్తుంటాం. షీ మైట్ హ్యావ్ మేడ్ స్కామ్. ఆమె స్కామ్ చేసి ఉండవచ్చు. షీ మైట్ నాట్ హ్యావ్ మేడ్ స్కామ్. ఆమె స్కామ్ చేసి ఉండకపోవచ్చు. అలాగే హీ మైట్ హ్యావ్ పాస్డ్ ఎగ్జామ్. అతను పరీక్ష పాస్ అయ్యి ఉండవచ్చు. పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అనేది మనకి ఇంకా అతను అత్యంతంగా చెప్పలేదు. మనం ఒక గెస్ చేసాం, ఒక ఐడియా ఉంది, అతను పాస్ అయ్యి ఉండవచ్చు. హీ మైట్ నాట్ హ్యావ్ పాస్డ్ ఎగ్జామ్. అతను పరీక్ష పాస్ అయ్యి ఉండకపోవచ్చు అంటే పాస్ కాలేదని ఖచ్చితంగా చెప్పలేము, పాస్ అయ్యి ఉండకపోవచ్చు. సబ్జెక్ట్ మస్ట్ హ్యావ్ వర్బ్ 3 ఆబ్జెక్ట్. ఇదేంటంటే చేసి ఉంటావు. ఇందాకేమో చేసి ఉండొచ్చు అని డౌట్ పడ్డాం, ఈసారేమో చేసి ఉంటావు. సబ్జెక్ట్ మస్ట్ నాట్ హ్యావ్ వర్బ్ 3 ఆబ్జెక్ట్ రాస్తే చేసి ఉండవు. ఈ సెన్స్ ఉపయోగించడానికి మస్ట్ హ్యావ్ వర్బ్ 3 ఉపయోగిద్దాం. ఎగ్జాంపుల్ చూడండి. యూ మస్ట్ హ్యావ్ సీన్ హిమ్. నీవు అతన్ని చూసే ఉంటావు. మనం ఎవరైనా కొంత వ్యక్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి నీకు తెలిసి ఉంటాడు కానీ ఆ వ్యక్తి పేరు తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటావు. కానీ ఆ వ్యక్తితో పరిచయం అయితే ఉండుంటుంది. యూ మస్ట్ హ్యావ్ సీన్ హిమ్. నువ్వు అతన్ని తప్పకుండా చూసి ఉంటావు. లేదు దాని ఆపోజిట్ చెప్తే యూ మస్ట్ నాట్ హ్యావ్ సీన్ హిమ్. నువ్వు అతన్ని చూసి ఉండవు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. హీ మస్ట్ హ్యావ్ గాన్ టు USA. అతను అమెరికా వెళ్ళి ఉంటాడు. వెళ్ళాడు అని మన దగ్గర కన్ఫర్మేషన్ లేదు, బట్ వెళ్ళి ఉండడానికి పాసిబిలిటీస్ ఎక్కువ నీకు ఐడియా ఉంది కాబట్టి హీ మస్ట్ హ్యావ్ గాన్ టు USA. అతను వెళ్ళి ఉంటాడు. అదే నెగిటివ్ చెప్తే హీ మస్ట్ నాట్ హ్యావ్ గాన్ టు USA. అతను అమెరికా వెళ్ళి ఉండడు. షీ మస్ట్ హ్యావ్ టోల్డ్ యూ. ఆమె చెప్పి ఉంటుంది. ఆమె నీకు చెప్పి ఉంటుంది. ఒకవేళ ఎవరో నిన్ను ఏదో ఒక విషయం అడిగారు, ఆ విషయం పర్టికులర్గా ఒక వ్యక్తికే తెలుసు నీకు తెలిసిన వాళ్ళల్లో, సో ఆమె చెప్పి ఉంటుంది. షీ మస్ట్ నాట్ హ్యావ్ టోల్డ్ యూ. ఆమె చెప్పి ఉండదు. అదే ఒక పుస్తకం గురించి మాట్లాడుతున్నాం. యూ మస్ట్ హ్యావ్ రెడ్ దట్ బుక్. నీవు ఆ పుస్తకం చదివి ఉంటావు. యూ మస్ట్ నాట్ హ్యావ్ రెడ్ దట్ బుక్. నువ్వు ఆ పుస్తకం చదివి ఉండవు అంటే చేశారని కన్ఫర్మేషను కొంచెం ఎక్కువ ఉంది, నమ్మకం ఉంది. అలాంటప్పుడు చేసి ఉంటావు, చేసి ఉండవు అని ఈ డైలాగ్ వాడాం. సబ్జెక్ట్ వుడ్ హ్యావ్ వర్బ్ 3 ఆబ్జెక్ట్. చేసి ఉండేవాడిని. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ నాట్ హ్యావ్ వర్బ్ 3 ఆబ్జెక్ట్. చేసి ఉండేవాడిని కాదు. ఇది ఈ వుడ్ హ్యావ్ కుడ్ హ్యావ్ సెంటెన్సెస్ని ఇలా ఇండివిజువల్ సెంటెన్స్ యూజ్ చేయలేము. ఇది అన్ఫుల్ఫిల్డ్ కండిషన్లో అది జరిగి ఉంటే అనేటువంటి ఒక కండిషన్ ఉండాలి. ఆ కండిషన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ సెంటెన్స్ని మనం యాడ్ చేయగలుగుతాం. సో అదే కండిషనల్ క్లాసులో అక్కడ నేర్చుకుందాం. ప్రస్తుతానికి ఈ సెంటెన్స్ ఫ్రేమింగ్ నేర్చుకుందాం. ఇక్కడ ఐ వుడ్ హ్యావ్ బికమ్ లాయర్. నేను లాయర్ అయి ఉండేవాడిని. అంటే కాకపోవడానికి ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. సో ఆ రీజన్ కూడా చెప్తే నువ్వు నాకు సహాయం చేసి ఉంటే నేను లాయర్ అయి ఉండేవాడిని. ఆ ముందున్నటువంటి అలాంటి క్లాజ్ ఉండాలి. ఐ వుడ్ నాట్ హ్యావ్ బికమ్ లాయర్. నేను లాయర్ అయ్యేవాడిని కాదు అంటే నువ్వేదో సహాయం చేసావు, అందువల్ల నేను లాయర్ అవ్వగలిగాను. నువ్వే కనుక సహాయం చేసి ఉండకపోయిండుంటే నేను లాయర్ కాగలిగేవాడిని కాదు, లాయర్ అయి ఉండేవాడిని కాదు. ఇంత లెంగ్తీగా చెప్పడానికి ఈ సెంటెన్సెస్ వాడుతుంటాం. ముందు ఈ సెంటెన్స్ ఫ్రేమింగ్ వస్తే ఆ తర్వాత దీన్ని అన్ఫుల్ఫిల్డ్ ఎలా వాడాలో తర్వాత నేర్చుకోవచ్చు.
ఐ వుడ్ హ్యావ్ బికమ్ లాయర్ అంటే నేను లాయర్ అయ్యేవాడిని అంటే అయ్యి ఉండేవాడిని. ఐ వుడ్ నాట్ హ్యావ్ బికమ్ లాయర్, నేను లాయర్ అయ్యి ఉండేవాడిని కాదు అంటే ఇప్పుడు నేను లాయర్నే కానీ అయ్యి ఉండేవాడిని కాదు. షీ వుడ్ హ్యావ్ లవ్డ్ హిమ్, ఆమె అతన్ని ప్రేమించి ఉండేది. బహుశా అతను కనుక ఇన్ టైంలో జాబ్ ఉంటే షీ వుడ్ హ్యావ్ లవ్డ్ హిమ్, ప్రేమించి ఉండేది. షీ వుడ్ నాట్ హ్యావ్ లవ్డ్ హిమ్, ఆమె అతన్ని ప్రేమించి ఉండేది కాదు. వాడి గురించి వాడి నెగిటివ్ మైండ్ ఏందో తెలిసి ఉంటే ఆమెకి షీ వుడ్ నాట్ హ్యావ్ లవ్డ్ హిమ్, ఆమె ప్రేమించి ఉండేది కాదు. హీ వుడ్ హ్యావ్ మ్యారీడ్ హర్, అతను ఆమెను పెళ్లి చేసుకుని ఉండేవాడు. బహుశా ఏదో కారణం ఉంది, అది అన్ఫుల్ఫిల్డ్లో నేర్చుకుందాం. హీ వుడ్ హ్యావ్ మ్యారీడ్ హర్, అతను ఆమెను పెళ్లి చేసుకుని ఉండేవాడు. హీ వుడ్ నాట్ హ్యావ్ మ్యారీడ్ హర్, అతను ఆమెను పెళ్లి చేసుకుని ఉండేవాడు కాదు. ఇండియా వుడ్ హ్యావ్ వన్ ద కప్, ఇండియా కప్పు గెలిచి ఉండేది. ఆ రోజు కనుక హెడ్ అనేవాడు కనుక అవుట్ అయి ఉంటే కప్పు గెలిచి ఉండేది. ఇండియా వుడ్ నాట్ హ్యావ్ వన్ ద కప్, ఇండియా కప్పు గెలిచి ఉండేది కాదు. సబ్జెక్ట్ కుడ్ హ్యావ్ వర్బ్ 3 ఆబ్జెక్ట్, చేయగలిగి ఉండేవాడిని. సబ్జెక్ట్ కుడ్ నాట్ హ్యావ్ వర్బ్ 3 ఆబ్జెక్ట్, చేయగలిగి ఉండేవాడిని కాదు. ఇంతకుముందు చెప్పుకున్న మోడల్లో చేసి ఉండేవాడిని అందులో పాజిబిలిటీ ఉంది, చేయగలిగి ఉండేవాడిని ఇందులో పాస్ట్ ఎబిలిటీ ఉంది. సో అది చిన్న డిఫరెన్స్. రెండు కూడా యాక్చువల్గా అన్ఫుల్ఫిల్డ్ కండిషన్లోనే ఉపయోగించడానికి పనికొస్తాయి. చేయగలిగి ఉండేవాడిని ఎగ్జాంపుల్ చూడండి. ఐ కుడ్ హ్యావ్ రీచ్డ్ హైదరాబాద్, నేను హైదరాబాద్ చేరగలిగి ఉండేవాడిని. చేరగలిగి ఉండేవాడిని అంటే రాత్రి ఆ పలానా పర్టికులర్ ఎక్స్ప్రెస్ ఏదో ఎక్కువ ఉంటే లేదా బస్సు ఎక్కువ ఉంటే ఈ పాటికి నేను హైదరాబాద్ చేరగలిగి ఉండేవాడిని. ఐ కుడ్ నాట్ హ్యావ్ రీచ్డ్ హైదరాబాద్, నేను హైదరాబాద్ చేరగలిగి ఉండేవాడిని కాదు. సో నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. హీ కుడ్ హ్యావ్ అర్న్డ్ మనీ, అతను డబ్బు సంపాదించగలిగి ఉండేవాడు. అతను డబ్బు సంపాదించుండేవాడు అంటేమో వుడ్ హ్యావ్, సంపాదించగలిగి ఉండేవాడు అంటే కుడ్ హ్యావ్. హీ కుడ్ నాట్ హ్యావ్ అర్న్డ్ మనీ, అతను డబ్బు సంపాదించగలిగి ఉండేవాడు కాదు. మరొక ఎగ్జాంపుల్ చూడండి. ద పోలీస్ కుడ్ హ్యావ్ అరెస్టెడ్ హిమ్, పోలీసులు అరెస్ట్ చేయగలిగి ఉండేవాళ్ళు అంటే పోలీసులు ఇంకొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే దొంగను పట్టుకోగలిగి ఉండేవాళ్ళు, దొంగ పారిపోయాడు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం ద పోలీస్ కుడ్ హ్యావ్ అరెస్టెడ్ హిమ్, పోలీసులు అతన్ని అరెస్ట్ చేయగలిగి ఉండేవాళ్ళు. దాన్ని నెగిటివ్ తీసుకుంటే ద పోలీస్ కుడ్ నాట్ హ్యావ్ అరెస్టెడ్ హిమ్, పోలీసులు అరెస్ట్ చేయగలిగి ఉండేవాళ్ళు కాదు. అతన్ని పోలీసు అరెస్ట్ చేయగలిగి ఉండేవాళ్ళు కాదు. షీ కుడ్ హ్యావ్ కుక్డ్ ఫుడ్, ఆమె వంట చేయగలిగి ఉండేది. మీరు కనుక ముందే ఇన్ఫామ్ చేస్తుంటే మేము 10 మంది వస్తున్నామని షీ కుడ్ హ్యావ్ కుక్డ్ ఫుడ్, ఆమె వండగలిగి ఉండేది. షీ కుడ్ నాట్ హ్యావ్ కుక్డ్ ఫుడ్, ఆమె వంట చేయగలిగి ఉండేది కాదు. మీరు కనుక ముందే చెప్పు ఉండకపోతే ఆమె చేయలేకపోయేది అనేదాన్ని షీ కుడ్ నాట్ హ్యావ్ కుక్డ్ ఫుడ్, ఆమె వంట చేయగలిగి ఉండేది కాదు. ఈ వుడ్ హ్యావ్ కుడ్ హ్యావ్ ఈ రెండు మోడల్స్ని ఎప్పుడు కూడా అన్ఫుల్ఫిల్ కండిషన్లో ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ యూ లేదా ఐ కుడ్ హ్యావ్ టోల్డ్ యూ ఇలాంటి కాంబినేషన్స్లో మాత్రమే ఈ రెండు మోడల్స్ ఉపయోగిస్తుంటాం.